మాసప్ ట్యాంక్లోని హైయర్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని బీసీ విద్యార్థి సంఘం నాయకులు ముట్టడించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీలో సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళనకు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మద్దతు తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై దశల వారీగా పోరాటం ఉధృతం చేస్తామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. వెంటనే బకాయిలు విడుదల చేయకపోతే మిలిటెంట్ పోరాటాలు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడిందన్నారు. మధుసూదనాచారి కాంగ్రెస్ ప్రభుత్వం 3 ఏళ్లుగా విద్యార్థులను హింసించడమే లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు. రాష్ట్రంలోని 14 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థుల ఫీజుల బకాయి చెల్లించమంటే ముఖ్యమంత్రి 3 సంవత్సరాలు దాదాపు దగ్గరకు వచ్చింది 3 ఏళ్ళు 3 ఆర్థిక విద్యా సంవత్సరాల యొక్క ఫీజులు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమంటుంది. విద్యార్థుల పట్ల ఏమాత్రం మీకు శ్రద్ధ ఉన్నా, రాష్ట్ర అభివృద్ధి పట్ల, విద్య పట్ల ఏమాత్రం శ్రద్ధ ఉన్నా వెంటనే బకాయి చెల్లించి ప్రపంచవ్యాప్తంగా యువతలో, విద్యార్థుల్లో వెల్లుబుకుతున్నటువంటి ఆందోళన, వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు కొనసాగిస్తున్నటువంటి నిర్వాహకం వల్ల అనేక దేశాలు యువత, నిరుద్యోగులు